వందే గోమాతరం గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. వేదం చెప్పబడింది, గోవులో 14 భువన మండలాలు దాగి ఉన్నాయి. కానీ మన భూమి మీద గోవు నిలబడే స్థితి లేదు ఇప్పుడు. చూడండి ఎంత దారుణమైన స్థితి అని. ఒక కంటైనర్లో 20-30 కంటే ఎక్కువ ఉండవు గోవులు. అలాంటిది ఒక కంటైనర్లో 73 గోవులు వేసుకొని, నందులను వేసుకొని వెళ్తున్నారు. అది పట్టుకొని మన గోశాలకు తీసుకొచ్చారు. వాటి పరిస్థితి చూస్తే కళ్ళ నీళ్లు ఆగడం లేదు. చాలా దారుణమైన స్థితి వాటి పరిస్థితి. దాదాపుగా 3-4 రోజుల నుంచి నీళ్లు లేవు వాటికి. అలాంటిది ఎన్నో దెబ్బలు తాకి ఎంతో కొట్టి వాటిని తీసుకొచ్చి మన గోశాల తీసుకొచ్చారు. వాటిని పోషణ చేయడం, అలాగే వాటికి వైద్యం చేయడం అనేది చాలా దయనీయమైన పరిస్థితి ఏర్పడింది మాకు. చాలా అది మాటలు రావడం లేదు, కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి మాట్లాడుతుంటేనే. అన్ని గోమాతలు, అన్ని నందులను చూడండి, వాటి ఎంత బాగున్నాయో. అది చాలా దారుణమైన స్థితి. అసలు వాటికి కటింగ్ కోసం తీసుకొని వెళ్తున్నారు వీటిని. ఎంత ఘోరం చూడండి. మనం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, కానీ ఇది అసలైన మంచి పని ఇది. కాబట్టి గోవులో 3 దేవతలు ఉన్నారు. అలాగే శివాలయం వెళ్తే నందిని మనం పూజిస్తాము. అలాంటిది నిజమైన నందులను తెస్తే మనం పోషించలేకపోతున్నాం. అలాగే గోమాతలను దండం పెడుతున్నాం తప్ప పోషణ చేయలేకపోతే పరిస్థితిలో ఉన్నాం. చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మన వనపర్తి విశ్వక్సేన గోశాలకు తీసుకొని వచ్చారు. ఇవి 73 గోవులు, నందులు. చాలా చాలా దారుణంగా ఉంది. అందరూ కూడా సేవ చేయండి. జై శ్రీమన్నారాయణ. విశ్వక్సేన గోశాల, వనపర్తి, తెలంగాణ.